చాలా మందిలో వినిపిస్తున్న మాట అండ్ డౌట్ కూడాను, ఈ ఫార్మా కంపెనీస్ కావచ్చు, ఫార్మాసిస్ట్ కావచ్చు, ఈ వింటర్ సీజన్లో ఫ్లూ ఎలాగూ జనరల్గా వస్తూనే ఉంటుంది. సో దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొత్త వేరియంట్ అని క్రియేట్ చేసి లబ్ధి పొందుతున్నారు అని కూడా వినిపిస్తుంది. సో ఇది నిజమే అంటారా? మీడియాని మనం మోసం చేయలేం, ఫస్ట్ ఇంపార్టెంట్. అవునా, ప్రజలందరూ ఈరోజు నేను ఏం చెప్తే అది నమ్మే దీనిలో లేరు, నిద్రపోతా లేరు. వాళ్ళకి ఒక్క విజయ్ కుమార్ సోర్సో లేకపోతే మై పాయింట్ సోర్సో, సో ఇటువంటి సోర్సెస్ కాకుండా ఇట్స్ ఓపెన్ లైబ్రరీ నౌ. మీరు ఏమన్నా కానీ చదువుకోవచ్చు, ఏమన్నా కానీ చదువుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు బ్రిటిష్ లైబ్రరీ కానీ లేకపోతే ఐసిఎంఆర్ గైడ్లైన్స్ కానీ జస్ట్ గూగుల్లో కొడితే వచ్చేస్తాయి. ఎవరు మోసం చేసే ప్రసక్తే లేదు. సో బట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వేవ్ అనేది అబ్రాడ్లో పర్టికులర్గా చైనాలో కానీ యుఎస్లో కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఎక్కువైనాయి. దానిలో డిటెక్ట్ అయింది ఖచ్చితంగా JN1 వేరియంట్ అనేది ఐడెంటిఫై అయింది. అయితే ఆ JN1 వేరియంట్ కొత్తగా సృష్టించాల్సిన అవసరం ఐ థింక్ ఫార్మా ఇండస్ట్రీకి అయితే లేదు. అండ్ దాన్ని సృష్టించడం వల్ల మోర్ నష్టమే కానీ, ఎందుకంటే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ మనం ప్రాక్టికల్గా లాజికల్గా మాట్లాడుకుందాం. ఫార్మా ఇండస్ట్రీ కోవిడ్ ద్వారా సంపాదించాలి అని అనుకునింది అనుకోండి, బట్ మిగతా బిజినెస్ అంతా డౌన్ అవుతుంది కదా కోవిడ్ రాగానే, అవునా? సో ఇట్ ఈస్ ఎ $multi-billion ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఏది టోటల్ ఫార్మా ఇండస్ట్రీ. సో దాన్ని అంతా కొలాప్స్ చేసుకొని ఏదో ఒక 1000 crores-కో 2000 crores-కో బిజినెస్ చేద్దాం అనేసి ఇప్పుడు కూడా ఫార్మా ఇండస్ట్రీ అనుకోదు అని నేను అనుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఇది అయితే మాత్రం అపోహే, అటువంటిదేం కాదు. JN1 వేరియంట్ ప్రూవ్ అయింది. జెనెటిక్ సీక్వెన్సింగ్లో ఆ జెనెటిక్ టెస్టులు చేసినప్పుడు బయటపడిన వేరియంట్ ర్యాంపెంట్గా వస్తుంది, విరివిగా స్ప్రెడ్ అవుతున్నది. అండ్ ఆ స్ప్రెడ్ అవుతున్న పక్షంలో కాంప్లికేషన్స్ అనేది మాత్రం ఎక్కువ కనబడట్లేదు. మేము కూడా ఒకరిద్దరు పేషెంట్స్ని అడ్మిట్ చేసాం ఈ మధ్య 1 weekలో. బట్ ఇద్దరు కూడా స్మూత్గా వెళ్ళిపోయారు, ఏం కాంప్లికేషన్స్ లేకుండా వెళ్ళిపోయారు. అండ్ ఈ రోజుల్లో టెస్టింగ్ అనేది కూడా చాలా తగ్గింది. RT-PCR ఎంతమంది ఇప్పుడు ఒక 10 మందికి మనం ప్రిస్క్రైబ్ చేసినామంటే ఓ 4 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే RT-PCR డయాగ్నోజ్ అయినా కానీ మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తాం? సో కాబట్టి ట్రీట్మెంట్ ఇచ్చే కేటగిరీ ఒకటి ఉంది. ఏంటంటే ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు కూడా యాంటీవైరల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే వైరస్ స్ప్రెడ్ అయ్యి న్యూమోనియాగా మారే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, వీళ్ళ యొక్క ఇమ్యూనిటీ అనేది బేర్ మినిమంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి అశ్రద్ధ లేకుండా మీకు ఈ ప్రాబ్లం అంటే ఫ్లూ లాంటి ఇల్నెస్, జ్వరం, దగ్గు అండ్ కొంచెం ఆయాసం ఇటువంటివి కనబడిన వెంటనే మీకు ఉన్నది కోవిడా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మీరు ఈ చెప్పిన కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నట్లయితే వెంటనే చెక్ చేయించుకోండి. ఎందుకంటే పర్టికులర్గా మీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ ఎర్లీగా యాంటీవైరల్స్ ఎర్లీగా స్టార్ట్ చేసినట్లయితే తొందరగా రికవర్ అవుతారని మాత్రం గుర్తుపెట్టుకోండి. లేట్ అయిన తర్వాత స్టార్ట్ చేసినా కానీ మళ్ళీ లాభం ఉండదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి.